వయసుతో సంబంధం లేకుండా, ఆడమగ భేదంతో సంబంధం లేకుండా అందరికీ కూడా అనువైనటువంటి ఖర్చు లేని అద్భుతమైన వ్యాయామం ఒకటి ఉంది. అదే నడక. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఏ వయసు వాళ్ళు ఎంత దూరం నడవాలి అనేది. దీనికి సంబంధించి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు. ఒక సబ్స్క్రైబర్ అడిగిన డౌట్ ఏంటంటే, వయసును బట్టి ఎంత దూరం నడవాలి, అది కూడా కిలోమీటర్లో అయితే స్పష్టంగా ఉంటుంది కదా అంటూ. అలాగే ఎంత సమయంలో ఒకేసారి నడవాలి అనేది కూడా తెలియజేయమని అడిగారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఏజ్ను బట్టి ఏ వయసు వాళ్ళు ఎంత దూరం నడవాలి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, ఆయుర్వేదం అర్ధశక్తిగా వ్యాయామం చేయమని చెప్తుంది. అంటే మన శక్తిలో సగం వెచ్చించాలి, ఇలాగా వ్యాయామం చేయాలి. మరో మాటలో చెప్పాలంటే నుదుటి మీద చెమట పట్టాలి. మీరు వాకింగ్ చేసేటప్పుడు గమనించండి, అసలు మీ నుదుటి మీద చెమట పడుతుందా లేదా అనేది. ఒకవేళ ఓవర్గా చేస్తాను అనుకోండి, మాట్లాడుతున్నప్పుడు ఆయాసం వస్తుంటే ఓవర్గా చేస్తున్నారని అర్థం. అప్పుడు స్లో డౌన్ చేసుకోవాలి. ఇలాగా టైలర్ మేడ్గా ఈ నడక అనేది ఉంటుంది. అంటే ఒక జనరలైజ్ చేసి చెప్పడం కష్టం. రకరకాల శారీరక ప్రకృతులు ఉంటాయి, దాన్ని బట్టి ఈ నడకను డిజైన్ చేసుకోవాలి. పురుషులు స్త్రీలు వాళ్ళ శారీరక స్థితిని బట్టి మానసిక లక్షణాల్లో కూడా కొంత తేడా ఉంటుంది. కాబట్టి ఇద్దరికీ కూడా ఈ జెండర్ని బట్టి తేడా ఉంటుంది. కాబట్టి అందరికీ ఒకటే అని మనం చెప్పలేం. అయితే ఈ వయసుని బట్టి మనం చూసినప్పుడు నడకకి సంబంధించి నిజానికి పెద్దగా తేడా ఉండదు. అంటే ఇద్దరికీ కూడా నడక అనేది ఆరోగ్యకరమైన వ్యాయామమే, మేల్స్కి ఫిమేల్స్కి కూడా. ఇక్కడ మనకి సప్త ధాతువులు ఉంటాయి, రసరక్త మాంసం మేధో అస్థి మజ్జ శుక్రాలని సప్త ధాతువులు. వీటన్నిటిని పరిపుష్టం చేసేటటువంటి అద్భుతమైన శక్తి ఈ ఎక్సర్సైజ్కి ఉంది, అందుట్లో ఈ నడకకి ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని తేడాలని మీరు గమనించాలి. మేల్స్ వర్సెస్ ఫిమేల్స్ మనం ఆలోచించినప్పుడు ఎట్లా అయితే మందు అందరికీ ఒకటే రకంగా ఉండదో డోస్ అనేది, అలాగా ఈ వ్యాయామం కూడా ఒకటే రకంగా ఉండదు, ముఖ్యంగా నడక ఒకటే రకంగా ఉండదు. కాబట్టి ఈ డిఫరెన్స్ తెలుసుకోవటం అవసరం. ప్రధానంగా పురుషుల నడక, వీళ్ళకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. చూడండి, శక్తి వినియోగాన్ని మనం కన్సిడర్ చేస్తే పురుషుల శరీరం సాధారణంగా కాస్త ఎక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. ఎందుకంటే బాడీ మాస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ శక్తి కావాలి. అంటే ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ కావాలి, దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి వాళ్ళు కాస్త ఎక్కువ దూరం నడవాలి, లేదా తక్కువ టైంలో ఎక్కువ దూరం నడవాలి. అప్పుడు వాళ్ళకి ఆ పర్పస్ అనేది సర్వ్ అవుతుంది, ఇది గుర్తుంచుకోవాలి. కొంతమంది భార్యాభర్త కలిసి నడుస్తూ ఉంటారు, అలాంటప్పుడు ఇద్దరికీ ఒకటే సెట్ అవ్వదు. అంటే పురుషులు ఎప్పుడు కూడా కాస్త ఎక్కువ దూరం నడవాలి, తక్కువ సమయంలో ఎక్కువ ఎనర్జీని వినియోగించాలి. అప్పుడు ఆ నడక తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే గుండె. ఈ గుండె తాలూకు హెల్త్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. పురుషులు సాధారణంగా ఎక్కువ గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఆ గుండె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవటం అనేది చాలా అవసరం. ఎందుకంటే కొంతమంది స్మోకర్స్ ఉంటారు, కొంతమంది కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ గుండె ఆ వ్యాయామాన్ని తట్టుకోగలదా లేదా అనేది కూడా గమనించడం అనేది అవసరం. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే స్త్రీలు, వీళ్ళ నడక. అంటే మహిళలకు సంబంధించినటువంటి నడకకి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. ప్రధానంగా మహిళల విషయానికి వస్తే హార్మోన్ల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది మగవాళ్ళతో పోలిస్తే. కాబట్టి ఈ స్త్రీ హార్మోన్ల ప్రభావం అనేది ఇది కరెక్ట్గా ఉండాలి. అంటే దీని పనితీరు కరెక్ట్గా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం. గర్భధారణ సమయంలో లేదా ఆ రజస్వల టైంలో ఈ నడకని మినిమైజ్ చేసుకోవాలి. మిగతా సమయంలో మ్యాక్సిమం పొటెన్షియాలిటీని గుర్తించి దాంట్లో అర్ధశక్తిని వినియోగించాలి. అన్నిటికీ మించి మహిళలకి ఈ నడక ఎందుకు అంటే ఎముకల్ని పరిపుష్టం చేయటం కోసం. ఎముకల స్ట్రెంత్ అనేది ఉండటం చాలా అవసరం. అందుకే మహిళలకి ఎక్కువగా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, అలాగే తుంటి నొప్పి ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఎముకల బలాన్ని మనం స్టిమ్యులేట్ చేయాలంటే నడక అనేది అవసరం. ఎందుకంటే ఎముకకు ఒక ప్రత్యేకత ఉంది, ఎక్కడైతే దానికి ఒత్తిడి ఉంటుందో అక్కడ ఎక్కువ హెల్దీ బోన్ తయారవుతూ ఉంటుంది. అందుకే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అవి స్టిమ్యులేట్ అవ్వటం కోసం ఈ నడకటం అనేది చాలా అవసరం. ఏరోబిక్స్లో ఇదొక భాగం కావాలి. రజస్సుల తర్వాత స్త్రీల ఎముకలు అనేవి బలహీనపడటం అనేది ఎక్కువ కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మితమైన నడక, అంటే మెన్సెస్ టైంలో మితమైనటువంటి నడక అవసరం.
మిగతా టైంలో ఫుల్ పొటెన్షియల్లో సగం ఉపయోగించి నడవటం అనేది అవసరం. ఇక వయసుని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత దూరం నడవాలి అనేది తెలుసుకోవడం అనేది అవసరం. దీనికి సంబంధించి ఆయుర్వేదం ముందు చెప్పుకున్నట్టుగా ధాతువుల స్థితిని, అలాగే జీవశక్తిని అంటే మెటబాలిజాన్ని, ప్రధానంగా వాతపిత్త కఫ దోషాల తాలూకు సమతుల్యతని ప్రధానంగా పరిశీలిస్తుంది. అంటే మీది వాతతత్వమా, పిత్తతత్వమా, కఫతత్వమా, ఎవరు వయసును బట్టి ఎంత దూరం నడవాలి అనేది తెలుసుకోవాలి. మన శరీరాన్ని పరిపుష్టం చేసేటువంటి గుండె సంబంధమైనటువంటి వ్యాయామాలు ఉంటాయి. అంటే ఈ కార్డియో ఎక్సర్సైజెస్, వాటిలలో నడక అనేది అతి ముఖ్యమైనది. తర్వాత సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలాంటివన్నీ వస్తాయి. ఇది వయసును బట్టి మారుతూ ఉంటుంది. నడకతో శరీరానికి ఆ దోషాన్ని సరిచేసేటువంటి ఆ పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి కేవలం నడవటం అన్న చిన్న వ్యాయామంతో మీరు వాతతత్వమైన, పిత్తతత్వమైన, కఫతత్వమైన ఆ దోషాన్ని నార్మలైజ్ చేసుకోవచ్చు. ఇది నడక తాలూకు ప్రత్యేకత. అయితే అసలైన విషయం ఏంటంటే వయసు ఆధారంగా ఎంత దూరం నడవాలి ఇది మనం తెలుసుకుందాం. చూడండి, 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసుని తీసుకుంటే ఇక్కడ ఈ వయసు శారీరకంగా మనకి మేలైనటువంటి కండిషన్లో ఉంటుంది. ఈ వయసులో రోజుకి 8,000 నుంచి 10,000 అడుగులు నడవచ్చు. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందరికీ పొడోమీటర్లు ఉండవు, ఆ నడకని ఎలా డిసైడ్ చేయొచ్చు అని మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. 8,000 నుంచి 10,000 అడుగులు అంటే ఎంత అంటే 6 నుంచి 8 కిలోమీటర్లు. ఇలాగా నడవటం అనేది ఈ వయసులో ది బెస్ట్ ఎక్సర్సైజ్ కింద, ఈ బెస్ట్ వాకింగ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇలాగ వాకింగ్ చేయటం వల్ల అంటే 8,000 నుంచి 10,000 అడుగులు శక్తి స్థాయిలు మెరుగుపడతాయి. చాలామంది అంటారు, డాక్టర్ గారు నడిచిన తర్వాత నీరసపడిపోతామేమోనని. అట్లా నీరసపడరు. మీరు ఒకసారి నడిచి చూడండి, అలా అనిపిస్తుంది మీకు. అమ్మో, ఎక్సర్సైజ్ అంటే ఇంత దూరం నడిచిన తర్వాత ఇక బలహీన పడిపోయి నీరసంగా ఏ పని చేసుకోలేమేమో అనుకుంటారు, కానీ ఎక్కువ పని చేసుకోగలుగుతారు. ఎందుకంటే కార్డియోవాస్కులర్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ కొవ్వు కరిగి శక్తి కింద మారుతుంది. అది మీకు శక్తినిస్తుంది. ఇంటర్నల్గా మీకు ఆ శక్తి అనేది ఉబుకుతూ ఉంటుంది. కాబట్టి హ్యాపీగా పని చేయగలుగుతారు. అంటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. ప్రధానంగా వాత దోషం అనేది సంస్థితిలో ఉంటుంది ఈ వయసులో ఇంత దూరం నడవటం వల్ల. ఇక తర్వాత వయస్సు రేంజ్ ఎంత అంటే 40 నుంచి 60 ఏళ్ల మధ్య. ఇక్కడ శారీరక ధాతువులు క్రమంగా క్షీణించడం మొదలు పెడతాయి. కాబట్టి ఈ వయసులో కుర్రాళ్ళు నడిచినట్టుగా 10,000 అడుగులు నడవకూడదు. 8,000 అడుగులు నడవాలి. 6,000 నుంచి 8,000 అడుగులు నడవాలి. అంటే దీన్ని కిలోమీటర్లు చెప్పాల్సి వస్తే 4 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్లు దూరం నడవటం అనేది ఈ వయసులో కరెక్ట్. ఈ వయసులో ఇంత దూరం నడవటం వల్ల కాళ్ళ బలం, పిక్కలలో బలం పెరుగుతుంది. పిక్కలు బ్లడ్ రిజర్వాయర్స్, అవి హెల్దీ బ్లడ్ని పంప్ చేయగలుగుతాయి గుండెకి. అలాగే నడవటం వల్ల ఈ వయసులో కఫదోషం కంట్రోల్లో ఉంటుంది. అది ఒక అమేజింగ్ విషయం. ఇక తర్వాత లాస్ట్ వయసు రేంజ్ ఎంత అంటే 60 ఏళ్ల పై పడిన తర్వాత. అంటే ఇది వృద్ధాప్యం అని చెప్పొచ్చు. వృద్ధాప్యంలో ధాతువులు, శక్తి స్థాయిలు బాగా తగ్గుతాయి. అయితే ఇక్కడ కోఆర్డినేషన్ అనేది అవసరం. అసలు మీరు నడవటం మానేశారనుకోండి, చేతులు ఊపుతూ, ఫాల్ అంటే పడిపోయేటటువంటి రిస్క్ పెరుగుతుంది. సో ఫాల్ ప్రివెన్షన్ చేయాలనుకుంటే ఈ వయసులో 60 ఏళ్ల తర్వాత నడవాలి. అయితే మరీ కుర్రాళ్ళు నడిచినట్టుగా ఎక్కువ దూరం నడవకూడదు. 3,000 నుంచి 5,000 అడుగులు అంటే 2 నుంచి 3 కిలోమీటర్లు నడవటం మంచిది. నడవటం వల్ల ఈ వయసులో కీళ్ళ నొప్పి తగ్గుతుంది. అలాగే కఫదోషం తగ్గుతుంది. అన్నిటికీ మించి వాతం కూడా సమస్థితిలో ఉంటుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఆయుర్వేదం ప్రకారంగా నడక వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి, ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. చెప్పుకున్నాం కదా, మనుషులందరూ ఒక రకంగా ఉంటారని. మీది వాత ప్రకృతి అనుకోండి, అప్పుడు ఒక వాత నేచర్ ఉన్నప్పుడు మితమైన నడక మీరు నడిస్తే కీళ్ళ నొప్పి, కండాల బలహీనత ఇలాంటివి తగ్గుతాయి. అలాగే పిత్తదోషం ఉందనుకోండి, అప్పుడు నడిచినప్పుడు ఏం జరుగుతుంది అంటే మెటబాలిజం పెరుగుతుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. అంటే జీవక్రియ అనేది మెరుగుపడుతుంది. ఒకవేళ మీది కఫదోషం అనుకోండి, ఇది శారీరక బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఈ నడక అనేది. అలాగే శ్వాస సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి కూడా ఈ కఫ సంబంధమైనటువంటి తత్వం మీకుంటే ఈ నడక సహాయపడుతుంది. ఈ సూత్రాలను ఆధారం చేసుకొని ఎవరు ఎన్ని కిలోమీటర్లు నడవాలి అనేది నిర్ణయం చేసుకొని మీ బాడీ ఎండ్యూరెన్స్ అంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక ఆరోగ్య పరిస్థితిలో ఉంటూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మీ హెల్త్ కండిషన్ ఒకసారి చెక్ చేయించుకొని, అలాగే ఇతర పారామీటర్స్, అలాగే మీరు ఎంతకాలం నుంచి నడుస్తున్నారు, మీకు అసలు నడక అనేది మీకు అలవాటు ఉందా, వీటిని కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది చాలా అవసరం. అంటే మీ హెల్త్ కండిషన్ని నిర్ధారించుకోవటం అనేది చాలా అవసరం.
దాన్ని బట్టి ఈ నడక అనేది డిజైన్ చేసుకోవాలి. స్త్రీలు పురుషులు వాళ్ళ నడకలో కొద్దిపాటి మార్పులు ఉంటాయని మనం అనుకున్నాం. అంటే పురుషులు కాస్త ఎక్కువ నడవచ్చు, స్త్రీలు పురుషుల కంటే కాస్త తక్కువ నడవాలి. వయసును బట్టి కూడా 40 సంవత్సరాల వరకు ఫుల్ పొటెన్షియల్గా ఉంటారు కాబట్టి ఆప్టిమంగా ఎక్సర్సైజ్ చేయొచ్చు. అక్కడ నుంచి తగ్గించుకుంటూ రావాలి. దాంట్లో కూడా మళ్ళీ హెల్త్ కండిషన్స్ని మీరు పరిగణలోకి తీసుకుంటూ కనుక నడిస్తే నడక అనేది అన్నిటికంటే ది బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. అలాగే ఖర్చు లేని ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. అన్నిటికీ మించి అంతర్ముఖం అవడానికి మీకు సహాయపడుతుంది. అంటే మానసిక ప్రశాంతతను కూడా ఇది ఇస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా ఒక ఇంటిమేషన్ వస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో ఏమాత్రం ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దీన్ని లైక్ బటన్ క్లిక్ చేయండి. అంటే థమ్స్అప్ బటన్ ఉంటుంది కదా కింద, అది. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.